హాయ్ హలో వెల్కమ్ టు త్రిబుల్ వన్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ సౌమ్య. సో ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఈ ప్లేస్కి అయితే వచ్చాను. ఈ ప్లేస్ ఎక్కడ ఏంటి అని చెప్పే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కనుక ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. విజయవాడ వాళ్ళు ఎవరైనా అయ్యుండి వాళ్ళకి ఈ ప్లేస్ తెలుసుంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ రోడ్స్ ఇవన్నీ చూసి ఇదేదో ప్లేస్ అని అనుకోకండి. సో ఇది కూడా ఒకప్పుడు చాలా చాలా బ్యూటిఫుల్గా అండ్ కలర్ఫుల్గా చెప్పాలంటే ఫుల్ జాయ్ఫుల్గా ఉండే ప్లేస్ ఇది. ఆ, ఒక్క మాటలో చెప్పాలంటే మనకి ఈవినింగ్ టైం బీచ్ ఎలా ఉంటుందో, ఒక తిరణాలు ఎలా ఉంటాయో, సో అంతకన్నా డబల్ డబల్ మంచిగా ఉండే ప్లేస్ అయితే ఇది. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఇలా పాడైపోయింది, కానీ ఒకప్పుడు ఈ ప్లేస్కి రావడానికి ప్రతి ఒక్కరు చాలా ఇంట్రెస్టెడ్గా ఉండేవాళ్ళు. ఎందుకంటే అక్కడ వాతావరణం అంతా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఇక్కడ బాగా అంటే ఈ ప్లేస్ని చాలా బాగా ఆస్వాదించేవాళ్ళు అనమాట. సో అంత బాగుంటుంది. రెండు నదులు కలిసి చోటిది. అండ్ ఈవినింగ్ టైంలో ఇక్కడ శివహారతి కూడా జరుగుతుంది. సో చాలా బాగుంటుంది శివహారతి చూస్తూ చల్లని వాతావరణంలో. చాలా బాగుంటుంది అసలు. అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో అస్సలు మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ మధ్యలో ఇలా అయిపోయిన తర్వాత ఈ ప్లేస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో, అప్పుడు బాగుందో ఇప్పుడు బాగుందా అనే విషయాన్ని కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ప్రజెంట్ ఇక్కడ రోడ్స్ అన్నీ ఇలా పాడైపోయాయి. చూద్దాం ఇప్పుడు అక్కడైతే ఎలా ఉంది అని చెప్పి. సో ఇప్పుడు ఎలా ఉంటుందా అని చెప్పి ఇటువైపు వచ్చినప్పుడు ఒకసారి చూద్దాం అన్నట్టుగా అయితే నేను వచ్చాను. బట్ చూస్తుంటేనే అసలు ఏదోలా అనిపించింది. అప్పుడు అంత బాగుండేది, ఇప్పుడు ఇలా అయిపోయింది ఏంటి అని చెప్పి. అసలు చెప్పాలంటే మనుషులు కూడా చాలా తక్కువ మంది ఇటువైపు తిరుగుతున్నట్టుగా అనిపించింది. సో రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇటు సైడ్ చూడాలంటే ఈ రోడ్ చూస్తున్నారు కదా, మేము వెళ్ళే కొద్దీ ఒక్కళ్ళు కూడా కనిపించలేదు. మొత్తం అసలు అన్ని రోడ్స్, ఆ చెట్లు అవన్నీ ఎలా అయిపోయాయంటే అలా అయిపోయాయి. ఒకప్పుడైతే చాలా చాలా బాగుండేది ఇది ఈ ప్లేస్. రోడ్డుకి రెండు వైపులా ఫ్లవర్ ప్లాంట్స్. అసలు ఎక్కడ చూసినా కూడా తిరునాళ్ళలో మనకి బెలూన్స్, ఐస్ క్రీమ్స్ అలా ఎలా కనిపిస్తాయో చాలా బాగుండేది ఇక్కడ కూడా. సో ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇదే చూడండి ఎలా అయిపోయిందో. ఖాళీగా ఉంది అసలు చెప్పాలంటే చాలా చాలా ఖాళీగా ఉంది. జనాలు ఎవ్వరు లేరు. చూడండి అసలు ఇదంతా చూస్తే 2019 ఆ రేంజ్లో ఇది చూస్తే కనుక అస్సలు కొంచెం కూడా ఖాళీ లేకుండా అంత ఫుల్గా జనాలు ఉండేవాళ్ళు. అంత బాగా అసలు విజిట్ చేయడానికి వచ్చేవాళ్ళు ఈ ప్లేస్ని. బట్ ఇప్పుడు చూస్తున్నారు కదా, అసలు ఎవ్వరు కనిపించని కూడా కనిపించట్లేదు. వాళ్ళు కూడా ఆ సరౌండింగ్స్లో ఉండేవాళ్ళే అనుకుంటా వాళ్ళు కూడా. బట్ చూడ్డానికి అయితే మాత్రం ఎవరు వచ్చి వెళ్ళట్లేదు. నేనే చాలా రోజుల తర్వాత చూడ్డానికి వచ్చాను. ఏదైనా అంటే ఇంతకు ముందులా ఉండుంటుందేమో అనుకున్నాను, కానీ మరీ ఇంతలా పాడైపోయిందని నేనైతే అనుకోలేదు అసలు. అసలు ఏం లేదు, జస్ట్ అలా విజిట్ చేయడానికి కూడా ఎవరు లేరు కాబట్టి వెళ్ళడం కూడా అంత సేఫ్ అయితే కాదు. సో ఎవరైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళు, నా సజెషన్ ఏంటంటే ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం కొంచెం ఎవరినైనా తోడు తీసుకొని వెళ్ళడం బెటర్. సో చూస్తున్నారు కదా, వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా అసలు అలా ఎవరినైనా చూసారా అసలు మీరు? సో అలా ఉందన్నమాట. ఇప్పుడు ఇలా అయిపోయింది ప్లేస్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను మీకు చూపించాను చూడండి ఈ ప్లేస్ గురించి. బట్ ఇక్కడ మాత్రం ఎవరు ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి వచ్చినట్లుగా అయితే నాకు కనిపించలేదు కూడా. సో
విషయం ఏంటంటే, ఇంతకుముందు ఈ ప్లేస్‌ని మంచిగా చూసిన వాళ్ళంటే బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్‌తో చూసిన వాళ్ళు అండ్ ఇప్పుడు ఇలా చూసిన వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే సో, ప్లీజ్ కామెంట్ చేయండి. నాకు కూడా తెలుస్తుంది కదా! ఎంతమంది లోకల్ వాళ్ళు ఈ ఛానల్‌ని చూస్తున్నారు అని చెప్పి. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్‌ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. సో, ఇక నుంచి కంటిన్యూయస్‌గా వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. సో, చూసేసారు కదా! ఎండ్ అయిపోయాం. ఇంకా ఇక్కడి వరకు వచ్చిన తర్వాత కూడా ఎక్కువ మంది జనాలైతే ఎవరు లేరు. హౌసెస్ వైపు కూడా వచ్చేసాం మనం ఆల్మోస్ట్. బట్ ఎవరైతే కనిపించడం లేదో చూస్తారు కదా! సో, ఇది ఈరోజు మన వీడియో. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్. థ్యాంక్ యూ.